ప్రభువు నామన చేరి వచ్చిన మీ అందరికీ వందలిస్తున్నాను. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 19వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. పిలాతు ఆ మాట విని మరి ఎక్కువగా భయపడి తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి నీవెక్కడి నుండి వచ్చితివని యేసును అడిగాను. దేవుడు ఈ లేఖన భాగం ఆశించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్, ప్రైజ్ లార్డ్, షాలోమ్, మారనాథ, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీరందరూ ఆత్మీయంగా ఎదుగుతున్నారని, ఆత్మీయంగా బలపడుతున్నారని, ఒకవేళ క్రీస్తు రాకడ ఈ దినమే సంభవిస్తే దానికి కూడా క్రీస్తు రాకడలో క్రీస్తుతో ఉండడానికి ఉన్నటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉన్నారని నేను భావిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఎలాగా దీవించబడుతున్నారనే విషయాలు మీరు మాతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. మీ ప్రేయర్ రిక్వెస్ట్లు దయచేసి మాకు తెలపండి. మీ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. కరోనా కాలంలో పరిచర్య, ఆఫ్లైన్ పరిచర్య ఎక్కువగా లేనందువలన కూర్చొని వాక్యం ధ్యానించుకోవడానికి, ప్రార్థన చేసుకోవడానికి ప్రభు సమయం ఇచ్చాడు. అంతేకాకుండా వేరు వేరు దైవజనులు, వ్యక్తులు, విశ్వాసులు తెలియజేసినట్టు ప్రార్థనా విషయాల కోసం ప్రార్థించడానికి ప్రభు సాయం చేశాడు. కనుక మీ ప్రార్థనా విషయాలు పంపిస్తూ ఉండండి. గ్రూపుల్లో, ఇతర గ్రూపుల్లో వాటిని నేను వేస్తాను. కొంతమంది దైవజనులు వాటి కొరకు ప్రార్థన చేస్తారు. కనుక ఇప్పటి వరకు ఈ కార్యక్రమాలు చూసి ఫోన్ కాల్స్ చేసిన వారందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కార్యక్రమాలు చూస్తూ ఫోన్ కాల్ చేయడానికి ఏమాత్రం అభ్యంతర పడద్దు. ఎవరో టీవీ స్పీకర్స్ కదా, వాళ్ళతో మనకి ఎందుకులే, వాళ్ళు పెద్దవాళ్ళు కదా అని దయచేసి నేను మీకు అందుబాటులో ఉండడానికి ప్రయత్నం చేస్తాను. నేను ఒక సామాన్యమైన వ్యక్తిని, సింపుల్ మ్యాన్ని. నేను విఐపిని కాదు, వెరీ ఇంపార్టెంట్ పర్సన్ కాదు, కానీ యూఐపి అనగా అన్ఇంపార్టెంట్ పర్సన్ని. పెద్ద ఈ లోకంలో పెద్ద గుర్తింపే అవసరం లేదు. లోకంలో పేరు ప్రఖ్యాతులు, పలుకుబడి అన్న అవసరం లేదు. ప్రభులో ఉన్నాం, ప్రభులో సాగుతున్నాం. ప్రభు బిడ్డలకి ప్రోత్సాహం ఇవ్వాలి, అంతవరకే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రండి, మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మీ అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయని నేను భావిస్తున్నాను. బైబిల్ ప్రింటింగ్కి చాలా ఖరీదు అవుతుంది. ఎవరో చెప్పారు కొన్ని సంవత్సరాల క్రితం, ప్రింటింగ్కి 600-700 రూపాయలు అవుతుందని. కానీ అదే కాస్ట్కి ఇవ్వగలిగితే బైబిల్ కొనుక్కోవడం కష్టమవుతుందని దాన్ని ఒక 50% రేటుకో లేదా డిస్కౌంట్ రేటుకో, ఇప్పుడు సుమారు 250 రూపాయలు ఉందనుకుంటున్నాను ఒక బైబిల్. 250-300 రూపాయలు. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఒక 10 సంవత్సరాలకి బైబిల్ ఖరీదు ఒక 1000 రూపాయలు, 2000 రూపాయలు కూడా మారే అవకాశం ఉంది. ఇంత మంచి క్వాలిటీ పేపర్తో మనకు బైబిల్ అందుబాటులో ఉంచారు బైబిల్ సొసైటీ వాళ్ళు, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, బిఎస్ఐ వాళ్ళని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. వాళ్ళు అక్కడ ఇక్కడ విదేశాల్లో ఫండ్స్ రైజ్ చేసి డిస్కౌంట్లో మనకు బైబిల్ అందిస్తున్నారు. కాబట్టి మీకు ఒకవేళ బైబిల్ లేని పక్షంలో మీ స్థానిక సంఘ కాపరిని సంప్రదించడం, మాకు బైబిల్ ఇమ్మని అడగండి. గిడియోన్ బైబిల్స్ అనేటువంటి వాళ్ళు, మేం కాదండి, గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్. మేము గిడియోన్ బైబిల్స్కి మాకు ఎటువంటి సంబంధం లేదు. కొంతమంది ఫోన్ చేసి మాకు బైబిల్స్ పంపించండి, మాకు బైబిల్స్ ఇవ్వండి, బైబిల్స్ లేవంటున్నారు. బైబిల్స్ మేము డిస్ట్రిబ్యూట్ చేయడం లేదు. బైబిల్ డిస్ట్రిబ్యూషన్ కాకపోతే ప్రభు కృపను బట్టి సుమారు ఒక 1500 బైబిల్స్ ఇవ్వడానికి ప్రభు సాయం చేశాడు. కొన్ని 1000కి పైగా న్యూ టెస్టిమెంట్లు పంచడానికి ప్రభు సాయం చేశాడు. అంతవరకే తప్ప మేము బైబిల్స్ డిస్ట్రిబ్యూషన్ చేయలేదు. గిడియన్స్, మీకు లోకల్గా ఉన్నటువంటి గిడియన్ బైబిల్స్ వాళ్ళని మీరు కాంటాక్ట్ చేసినట్లయితే మీకు ఉచితంగానే వాళ్ళు బైబిల్స్ ఇస్తారు. దేవుని స్తోత్రం. బైబిల్ కలిగి ఉండాలి. ప్రతి వారు ఒక బైబిల్, తమ సొంత బైబిల్ కలిగి ఉండాలి. వాక్యం ధ్యానించాలి, వాక్యం చదవాలి. వాక్యంలో బైబిల్లో విషయాలు అండర్లైన్ చేసుకోవడం, ఏమైనా పాయింట్స్ రాసుకోవడం, పదే పదే ధ్యానించడం, ఇవన్నీ మీరు చేయగలిగితే బాగుంటుంది. దీంతో బైబిల్ ద్వారా మీరు బెనిఫిట్ పొందిన వాళ్ళు అవుతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రండి, మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై యోహాను సువార్త 19వ అధ్యాయము 8వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 19th chapter verse 8. పిలాతు ఆ మాట విని మరి ఎక్కువగా భయపడి తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి నీవెక్కడి నుండి వచ్చితివని యేసును అడిగాను. దేవుని స్తోత్రం. 19:8 When Pilate therefore heard this, he became more afraid. 19:9
And he entered into the praetorium again and said to Jesus, where are you from? But Jesus did not answer him. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు ఇంగ్లీషు తెలుగుకి తేడాలు ఏంటంటే వచనాలు కొన్నిసార్లు పైన వచనం కింద, కింద వచనం పైన అలా వస్తున్నంతవరకు, కానీ ఏ వచనాలు మిస్ అయ్యి ఉండవు. సరే, దేవుని స్తోత్రం. నేను వాడుక భాషలోని బైబిల్లోంచి కూడా చదువుతున్నాను, దయచేసి మీరు వినాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. 19వ అధ్యాయము 8వ వచనం. 9వ వచనంలో మనకు కావాల్సిన పాయింట్ ఉంది. పిలాతు ఇది విని ఇంకా భయపడిపోయాడు. 9వ వచనం, అతడు తిరిగి భవనంలోకి వెళ్ళి యేసుతో, నీ స్వగ్రామం ఏది అని అడిగాడు. కానీ యేసు దానికి సమాధానం చెప్పలేదు. నీ స్వగ్రామం ఏది? ఏ యూదులు అడిగితే చెప్తారు కదా, యేసుని అడగకుండానే. జ్ఞానులు అడిగితే ఆ రోజు శాస్త్రులు పరిశీలన చేసి చెప్పారు, యోదయ బెత్లెహేములో అని చెప్పారు కదా, స్వగ్రామం ఏదో, నేటివ్ ప్లేస్ ఏదో అర్థమైపోయింది కదా. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, యేసు యొక్క స్వగ్రామం, స్వప్రదేశము లేకపోతే నేటివ్ ప్లేస్ తెలుసుకొని ఏం లాభం? యేసును గురించిన భౌతిక సమాచారాన్ని తెలుసుకొని ఏం లాభం? యేసును గురించిన ఆత్మీయ సమాచారం తెలుసుకోవాల్సింది పోయి యేసు హైట్ ఎంత, వెయిట్ ఎంత, యేసు ప్రభువును కొట్టిన మేకు యొక్క పొడవు ఎంత, వెడల్పు ఎంత, యేసు ప్రభు కిరీటంలో లేకపోతే ముళ్ళ కిరీటంలో ఎన్ని ముళ్ళు ఉన్నాయి, ఎన్ని అనవసరమైనటువంటి సమాచారం వెనకాల మనం వెళ్తున్నాం. గ్రీసు దేశస్తుల్లాగా జ్ఞానం కోసం వెంపర్లాడుతూ తాపత్రయపడుతున్నాం మనం. యూదులు సూచక్రియలు అడుగుతున్నారు, గ్రీసు దేశస్తులు జ్ఞానాన్ని కోరుకుంటున్నారు. వాళ్ళకి నాలెడ్జ్ కావాలి, ఇన్ఫర్మేషన్ కావాలి. ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా ఏదైనా ఇన్స్పిరేషన్ పొందాలని వాళ్ళ ఆశ ఉండొచ్చు. అపోస్తల కార్యములు 19వ అధ్యాయంలో ఎథెన్స్ వారు ఎప్పుడు ఏదో కొత్త సంగతులు వినాలని ఆశపడుతున్నారు. కాబట్టి జీసస్ యొక్క గాస్పల్ అనేసరికి ఇదేదో కొత్త సంగతి లాగుందే, విందాంలే అని అనుకున్నారు. విని విశ్వసించలేకపోయారు, అది వేరే విషయం, దాంట్లోకి వెళ్ళలేదు. ఇక్కడ రాయబడిన మాట 19వ అధ్యాయము 8వ వచనంలో లేకపోతే 9వ వచనంలో రాయబడినట్టు మాట, అతడు మరలా వచ్చాడు లేకపోతే తిరిగి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు అని మనం చూస్తే, పిలాతు ఆ మాట విని మరి ఎక్కువగా భయపడి తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి, తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి అనేది ఇంగ్లీష్ బైబిల్లో 9వ వచనంలో ఉంది. మన పాయింట్ కూడా తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి. యోహాను సువార్త 18వ అధ్యాయము 33వ వచనంలో మనం గమనించినట్లయితే, అనగా పక్కన ఉన్నటువంటి అధ్యాయంలో అక్కడ రాయబడిన మాట, పిలాతు తిరిగి అధికార మందిరములో ప్రవేశించి యేసును పిలిపించి, యూదుల రాజు నీవేనా అని ఆయన అడిగాడు. దేవుని స్తోత్రం. 2 సార్లు అతడు తిరిగి ప్రవేశించాడు అని రాయబడింది. అంటే 2 సార్లు ప్రవేశించాడంటే 2 సార్లు బయటకు వచ్చాడని అర్థం. అనగా 2 సార్లు బయటికి రావడం, 2 సార్లు లోపలికి పోవడం. ఇంకా తర్వాత కూడా 1-2 సార్లు కూడా జరిగాయి. పిలాతు లోపలికి పోవడం, బయటికి పోవడం, లోపలికి రావడం, బయటికి పోవడం, ఇలా జరుగుతుంది. ఆయనకి ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి, డైలమాలో ఉన్నాడు అతను. దేవుని స్తోత్రం. చాలామంది డైలమాలో ఉన్నారు ఈ రోజుల్లో. ఈ డైలమాల్లోంచి, ఈ సందిగ్ధావస్థల్లోంచి మనం బయటపడాలి. అదా ఇదా, ఎక్కడా బెక్కడోనా అన్నట్టుగా ఉన్నారు. మనం ఆలోచిస్తున్న మాటల్లోకి వచ్చేద్దాం. మన టైటిల్ పునఃప్రవేశం. ఎంట్రీ కాదు, రీఎంట్రీ. సినిమాలో హీరో యొక్క ఎంట్రీ గురించి ఉంటుంది, ఒక ప్రత్యేకమైన సన్నివేశం. రీఎంట్రీ, హీరో యొక్క ఎంట్రీ కాదు, హీరో యొక్క ఎంట్రన్స్ కాదు. ఇక్కడ విలన్ యొక్క ఎంట్రీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. విలన్ యొక్క ఎంట్రన్స్ గురించి అనగా విలన్ ఎవరు అంటే పిలాతే. అన్న విలనే, కయప విలనే, హేరోదు విలనే, యూదా ఇస్కరేతు విలనే. విలన్లు చాలామంది ఉన్నారు. హీరో ఒకడు కానీ విలన్లు బోల్డ్ మంది ఉన్నారు. హీరో యేసు మాత్రమే. ఇంకా చెప్పాలంటే ఈ పేతురు, యోహాను, యాకోబులు కూడా విలన్లే. నిద్రపోయి ఒక్క గడి అయినా మేలుకొని ఉండలేకపోయిన వాళ్ళందరూ విలన్లే. కానీ హీరో మాత్రం ఒక్కడే, కథానాయకుడు ఒక్కడే. కథానాయకుడు క్రీస్తు, హీరో క్రీస్తు, మన హీరో క్రీస్తు. ఇక్కడ రాయబడిన మాటలు పునఃప్రవేశాన్ని గురించి ఆలోచిస్తున్నాం. అధికార మందిలో తిరిగి ప్రవేశించాడు.
తాను ఎక్కడైతే సింహాసనం మీద కూర్చోవాలో, ఎక్కడైతే అధికార పీఠం మీద కూర్చోవాలో, ఎక్కడైతే జడ్జిమెంట్ పాస్ చేయాలో ఆ స్థలం దగ్గరికి వెళ్ళాడు. ప్రేతోరియం అనబడినటువంటి స్థలానికి వచ్చాడు అని రాయబడింది. అధికార మందిరం పేరు ప్రేతోరియం. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. పునఃప్రవేశం అంటే మరలా తిరిగి రావడం, అనగా తప్పిపోయిన కుమారుడు తిరిగి తన ఇంటికి వచ్చినట్లుగా. అనగా పిలాతు తప్పిపోయిన కుమారుడని, లేకపోతే అధికార మందిరం తండ్రి ఇల్లని కాదు నా ఉద్దేశం. ఈ సందర్భంలో వచ్చింది కాబట్టి మనం ఇక్కడ కొద్దిగా ఆలోచిస్తున్నాం. అలాగే ఈ పునఃప్రవేశాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు పిలాతు జీవితాన్ని పక్కన పెట్టేసి విశ్వాసుల జీవితం, యేసు జీవితం దృష్ట్యా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనంలో మనం గమనిస్తే, నిరీక్షణ గలవారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి, మీ కోటలోకి, తోటలోకి కాదు కోటలోకి మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేశానని నేడు నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. ఈరోజు నేను మీకు తెలియజేస్తున్నాను, బయలుపరుస్తున్నాను. అదేంటో తెలుసా? సైన్యములకు అధిపతియగు యెహోవా బయలుపరుస్తున్న విషయం, జకర్యా ప్రవక్త ద్వారా చెప్తున్న విషయం. ప్రజలారా, బంధకాల్లో ఉండి, బబులోను బంధకాల్లో ఉండి, ఇంకా ఇతర బంధకాల్లో ఉండి, శ్రమల బంధకాల్లో, శ్రమ దోపిడీ చేయబడుతున్న బంధకాల్లో ఉండి కూడా నిరీక్షణలో ఉన్నటువంటి వారలారా, నిరీక్షణ కోల్పోని ప్రజలారా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. నలగగొట్టబడుతున్నప్పటికీ నిరీక్షణను మాత్రం చక్కగా నిలబెట్టుకుంటున్న వారలారా, నలగగొట్టబడుతున్నప్పటికీ నిరీక్షణను నిలుపుకుంటున్న వారలారా, మీకు శ్రమనే కాదు, మీకు శుభం, మీకు ఒక గుడ్ న్యూస్, మీకు ఒక విషయం తెలియజేస్తున్నాను, ఒక మర్మాన్ని తెలియజేస్తున్నాను. ఏంటో తెలుసా? కమాన్, మీ కోటలోకి ప్రవేశించండి. అనగా మీ కోటను నేను ఖాళీ చేస్తున్నాను, మీ కోటను ఎంటీ చేస్తున్నాను. మీరు ఉండిపోయిన కోటలో, మీరు వెళ్ళగొట్టబడినటువంటి కోట, మీ సొంత కోటలోకి మిమ్మల్ని తీసుకొని పోబోతున్నాను. అనగా మీ మాతృభూమిలోకి, మీ మదర్ ల్యాండ్, మీ ఫాదర్ ల్యాండ్లోకి మిమ్మల్ని తీసుకోబోతున్నాను. మీ దేశానికి మరలా తిరిగి తీసుకోబోతున్నాను. అది ప్రతి విశ్వాసికి, లేదంటే ఇశ్రాయేలులకి, లేదు అంటే బంధకాల్లో పడి ఉండి నిరీక్షణ కలిగిన వాళ్ళకి కోటలు ఉన్నాయని, వాళ్ళందరూ రాజులని, రాజులను ఉద్దేశించి ప్రభు చెప్తున్నానని కాదు అర్థం. ఒక విధంగా రాజులే వాళ్ళు, రాజులైన యాజక సమూహం, విశ్వాసులు రాజులే, రాజులైన యాజక సమూహమే, రాజులు మరియు యాజకులం మనం. ఏ మాటలు వింటున్నా మీరెవరో, మీ ఐడెంటిటీ ఏంటో, మీ ఉనికి ఏంటో, లేకపోతే అస్తిత్వ సంక్షోభంలో మీరు ఉండదు. నేను ఎవరినబ్బా, నేనేంటబ్బా, నేనేంటి, హూ యామై అనేటువంటి సంశయాలు మీకు వద్దు. దేవుని వాక్యం చెప్తుంది, మీరు రాజై ఉన్నారు, మీరు యాజకుడై ఉన్నారు, క్రీస్తు నిమిత్తమైనటువంటి ఒక రాజు, ఒక సామంత రాజై ఉన్నారని. అంతేకాకుండా మీరు సువార్త పరిచర్యలో, మీరు యాజక ధర్మం జరిగించేటువంటి, అన్యజనులు అనేటువంటి అర్పణను పరిశుద్ధపరిచేటువంటి ఆ ప్రక్రియలో, ఆ పనిలో, పరిచర్య పనిలో ఉంటున్నటువంటి, యాజక ధర్మం నిర్వహిస్తున్నటువంటి ఒక యాజకులు మీరు అని లేఖనం చెప్తుంది. దేవుని స్తోత్రం. మనం ఏమై ఉన్నామని మనంగా చెప్పాల్సింది, మనం ఏమై ఉన్నామని ఇతరులుగా చెప్పాల్సింది, మనం ఏమై ఉన్నామని దేవుడు చెప్పాలి, మనం ఏమై ఉన్నామో దేవుడు వాక్యం ద్వారా చెప్పాలి. స్తోత్రం, హల్లెలూయా. అది నీ ఉనికి, అది నీ అస్తిత్వం, అంతవరకే. కానీ ఎవరో ఏదో నువ్వు మంచోడు కాదని చెప్పగానే నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. నువ్వు నిన్ను మించినోడు లేడని, గొప్పవాడు లేడని చెప్పేసరికి పొంగిపోవాల్సిన అవసరం లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పునఃప్రవేశం, మనకు పునఃప్రవేశం రావాలి. లాక్డౌన్ అయిపోయింది, ఇంకా ఎంతకాలం గృహ దీక్షల్లో ఉంటారు? ఇళ్లలో ఉండి 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 1 నెలగా 2 నెలలుగా ఉన్నారుగా, ఇంకా చాలదా? వచ్చేసేయండి, స్థానిక మందిరాలకు వచ్చేసేయండి. లాక్డౌన్ అయితే వేసారు కదని వేరే మందిరాలకు వెళ్దాం, వేరే మందిరాల ప్రయత్నం చేయొద్దు దయచేసి. మీ స్థానిక మందిరం, ఇంతకుముందు ఏ మందిరానికి వెళ్తున్నారో ఆ మందిరానికి వెళ్ళండి. స్థానిక సంఘ కాపరితో అనుబంధం కలిగి, ఆత్మీయ అనుబంధం కలిగి ముందుకు సాగండి. లాక్డౌన్ ముందే తీర్మానం తీసుకొని చర్చ్ మారుదాం అనుకుంటున్నాం, ఏ చర్చ్కి వెళ్దామని మాకు అర్థం కావట్లేదు అనే ఆలోచనలు, పిచ్చి పిచ్చి వేరు ఆలోచనలు. చర్చ్ మంచిదా కాదా అని ఆలోచించదు, నువ్వు మంచివాడివే కాదని ఆలోచించు, నువ్వు మంచిగా తీర్చబడ్డవా లేదని ఆలోచించు. కానీ మంచి చర్చి, మంచి పాస్టర్, మంచి పెద్దలు, మంచి హాళ్ళు, మంచి ఆర్కెస్ట్రా, ఇవన్నీ కాదు.
మంచి మనసు నీకుందా? లేకపోతే మంచి ఆత్మ నువ్వు కలిగి ఉన్నావా? ఇది ఆలోచించకుండా నువ్వు మంచి చర్చికి వెళ్ళినా, ఏసీ హాల్లో, లేకపోతే పెద్ద పెద్ద డిజిటల్ సర్వీసులోకి వెళ్ళినా నువ్వు మారే అవకాశం లేదు. ఇవి కాదు మనల్ని మార్చేది. నువ్వు ఆరాధించేది ఎక్కడైనా కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, ఎంతమందిలోనైనా కావచ్చు, ఇది ప్రాముఖ్యమైన విషయం కానే కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలకు దయచేసి రండి, తిరిగి కమ్ బ్యాక్. భ్రష్టులైన పిల్లలారా, బిడ్డలారా, తిరిగి రండి అని దేవుడు పిలుస్తున్నాడు. పునఃప్రవేశం యొక్క అవసరం ఉంది. పిలాతు అధికార మందిరంలోకి వచ్చాడనే మాటను ఆధారంగా చేసుకొని యేసు ప్రభు కొన్ని విషయాల్లోకి, లేకపోతే 4 విషయాల్లోకి ఆయన చేసిన పునఃప్రవేశాన్ని గురించి మీకు గుర్తు చేయాలని ఆశిస్తున్నాను. మొట్టమొదటిగా యోహాను సువార్త 8వ అధ్యాయము 2వ వచనము. యోహాను సువార్త 8వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన మాట. యేసు తిరిగి దేవాలయమునకు రాగా, అనగా మరలా దేవాలయానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మరలా ఉదయకాలం పూట ఎందుకు వచ్చాడు? బట్ జీసస్ వెంట్ టు ద మౌంట్ ఆఫ్ ఒలివ్స్ అండ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ హీ కేమ్ బ్యాక్. పిలాతు అధికార మందిరములో ప్రవేశించినట్లుగా ప్రభు ఆలయములో ప్రవేశించాడు. హీ సాట్ డౌన్ అండ్ టాట్ దెమ్. పిలాతు అధికార మందిరంలోకి అర్థం కాక తలగొట్టుకొని ఏం చేయాలి ఇప్పుడు, వాట్ నెక్స్ట్? వీళ్ళు అరుస్తున్నారు, ఈయనేమో నిర్దోషిగా ఉన్నాడు, డైలమాలో ఉండిపోయాడు. నిర్దోషి అయినటువంటి యేసుకి, అరవకుండా మౌనంగా ఉన్నటువంటి యేసుకి, అరుస్తున్నటువంటి ప్రజలకి మధ్యలో ఆయన తడబడిపోతున్నాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. తన సర్వీస్లో ఇటువంటి ఎక్స్పీరియన్స్, ఇటువంటి కేసుని తను ఎప్పుడు చూడలేదు. డిఫరెంట్ కేస్. దేవుని స్తోత్రం. యోహాను సువార్త 11వ అధ్యాయము 8వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ కూడా యేసు యొక్క పునఃప్రవేశాన్ని మనం చూస్తున్నాం. స్తోత్రం, హల్లెలూయా. యోదయ ప్రాంతానికి ఆయన తిరిగి రావడం అనేటువంటి సందర్భం అది. ఆయన శిష్యులు బోధకుడా ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చుచ్చుండిరే, అక్కడికి తిరిగి వెళ్ళుదువా అని ఆయన అడిగిరి. yes, the disciples said to him, Rabbi, the Jews were just now trying to stone you and you are going back there again. Are you going back there again? వెళ్ళొద్దు, వద్దు, ఆగిపో, ఇక్కడే ఉండిపో, గలిలయలో చేసిపో సేవ, లేకపోతే ఈ ప్రాంతంలోనే సేవ చేసి ఉండిపో అని వాళ్ళు పిరికి వాళ్ళలాగా మాట్లాడుతున్నట్టు సందర్భం. మొట్టమొదటి విషయం, యేసు యొక్క పునఃప్రవేశాన్ని గురించి మనం ఆలోచిస్తున్నాం. ఆయన పరిచర్యలోకి పునఃప్రవేశం. హీ రీఎంటర్డ్ ఇన్ టు ద మినిస్ట్రీ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 18వ అధ్యాయము 1, 2 వచనాలు మనం చూసినట్టయితే ఆయన తోటలోకి వచ్చిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. గెసమనే తోటలోకి, లేదా ఒలివ తోటలోకి ఆయన వచ్చాడు. ఆయన 17వ అధ్యాయంలో సుదీర్ఘమైన ప్రార్థన చేసి, ప్రార్థన ద్వారా కలిగిన ప్రేరేపణను బట్టి 18వ అధ్యాయంలో తోటలో ప్రవేశించాడు. తోటలో ఆయన శిష్యుల్లో ఒకడైనటువంటి యూదా ఇస్కరియోతు చేత అప్పగించబడ్డాడు. అది మనం చూస్తున్నమాట. 1వ వచనంలోనూ 2వ వచనంలోనూ చెప్పబడిన మాట, ఆయన తోటలోకి ఎందుకు వెళ్ళాడు? తరచుగా వెళ్ళేవాడు, రెగ్యులర్గా వెళ్ళేవాడు. ఆ స్థలం యూదా ఇస్కరియోతుకు తెలుసు. ఎందుకు వెళ్ళాడు? ప్రార్థనకు వెళ్ళాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తోటలోని చల్లదనాన్ని అనుభవించడానికి కాదు, తోటలోకి వెళ్ళి కవిత్వం రాయడానికి కాదు, తోటలోకి వెళ్ళి నిద్రపోవడానికి కాదు, తోటలోకి వెళ్ళి మెలకుగా ఉండి ప్రార్థించడానికి, రాబోతున్నటువంటి ప్రమాదాన్ని పసిగట్టి ఆ ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి, దాన్ని అధిగమించడానికి, దానిలో ఆ ప్రమాద మధ్యలో కూడా ఆత్మీయంగా ముందుకు సాగడానికి, ఆ ప్రమాదం మధ్యలో పంపినటువంటి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి ఆయన యొక్క యేసు యొక్క పునఃప్రవేశం పరిచర్యలోకి, రెండవది యేసు యొక్క పునఃప్రవేశము ప్రార్థనలోకి. యోహాను సువార్త 6వ అధ్యాయము 15వ వచనంలో రాయబడిన మాట మనం అక్కడ గమనిస్తే, అక్కడ వారు రాజుగా చేయాలని రొట్టెలు తిన్నవాళ్ళు వారు వచ్చి 5,000 మంది ప్రజలు బలవంతంగా ఆయన్ని, ఆయన కొండకు ఫస్ట్ టైం వెళ్ళాడని కాదు, మరలా కొండకు ఒంటరిగా వెళ్ళాను. మరలా శిష్యులు ఎవరు వచ్చినా రాకపోయినా, శిష్యులతో సంబంధం లేని విధంగా శిష్యులందరూ ఆలోచన చేస్తున్నారు, సంబరాల్లో ఉన్నారు.
ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని బట్టి ఆలోచిస్తూ అక్కడ ఆగిపోయారు. ఆలస్యం చేసి ఉండొచ్చు. సరే, ఏదేమైనప్పటికీ యేసు ఒంటరిగా వెళ్ళాడు. దేవుని స్తోత్రం. రెండో విషయం, యేసు యొక్క పునఃప్రవేశం. ఒకటి పరిచర్యలోకి, రెండోది ప్రార్థనలోకి. మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 12:24. అక్కడ రాయబడిన మాట మనకు తెలిసిన మాటే, మనం ఇంతకుముందు కూడా చదువుకున్నాం, ధ్యానించాం. యోహాను సువార్త 12:24. గోధుమ గింజ భూమిలో పడి చావకుని ఎడల అది ఒంటిగానే ఎడును, అది చచ్చిన ఎడల ఫలించును. దేవుని స్తోత్రం. గోధుమ గింజ లాంటి తాను భూమిలో పడ్డం, భూమి మీదకు వచ్చాడు. ఈ భూమి మీదకు వచ్చినవాడు, బ్యూలా దేశాన్ని వదిలిపెట్టి భూమి మీదకు వచ్చినవాడు భూమి లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు అదేంటది? మనందరం కూడా భూమి మీద ఉన్నాం. ఒకరోజు భూమి లోపలికి వెళ్తాం. భూమి లోపల అంటే భూమి యొక్క అట్టడుగుకి వెళ్తామని కాదు అని అర్థం. మనం సమాధి చేయబడతాం అనగా చచ్చిపోతాం. ఈ భూలోకాన్ని విడిచిపెడతాం. ఈ భూలోకంతో సంబంధం లేని విధంగా ఉంటామని దాని అర్థం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మూడోది, గోధుమ గింజ భూమిలోంచి వచ్చింది, మరలా భూమిలోకి వెళ్ళింది. తాను భూలోకానికి వచ్చాడు, మరలా భూలోకంలోకి వెళ్తున్నాడు. భూలోకంలోకి వెళ్తున్నాడు కదా, భూమి లోపలికి వెళ్తున్నాడు. భూమి లోపల లోకానికి అంటే పాతాళ లోకానికి వెళ్ళాడని కాదు దాని అర్థం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మాట ఏంటంటే, యేసు యొక్క పునఃప్రవేశం, యేసు యొక్క రీఎంట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఒకటి ఇంటూ ద మినిస్ట్రీ, పరిచర్యలోకి. రెండోది ఇంటూ ద ప్రేయర్, ప్రార్థనలోకి. మూడోది ఇంటూ ద విల్ ఆఫ్ ద వన్ హూ సెంట్, పంపిన వాని చిత్తంలోకి. గోధుమ గింజ బస్తాల్లో ఉండి లేకపోతే కొట్లలో ఉంచబడ్డానికి కాదు, భూమిలో విత్తబడ్డానికి. గోధుమ గింజ కాదు, ఏ గింజ అయినా విత్తబడడానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు విత్తనంలాగా విత్తబడ్డాడు, గోధుమ గింజలాగా విత్తబడ్డాడు. దానివల్ల అనేక గోధుమ గింజలు వచ్చాయి, అనేక మంది తయారయ్యారు, అనేక మంది మనం తయారయ్యాం, సంఘం తయారైంది. దేవుని స్తోత్రం. ప్రతి జనములోంచి, ప్రతి భాషలోంచి, ప్రతి గోత్రంలో నుంచి జనాలు లేచారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాలుగో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 1:11. స్తోత్రం. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ ఇద్దరు నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచితిరో ఆ రీతిగానే తిరిగి వచ్చునని వారితో చెప్పారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. Who said, "Man of Galilee, why do you stand there gazing into the heavens? This same Jesus who was received up from you into the heavens will come back in the same way as you saw him going into heavens." పరలోకము నుంచి వచ్చిన వాడు పరలోకంలోకి తిరిగి వెళ్ళిపోయాడు. పరలోకము నుంచి దిగి వచ్చిన వాడు తప్ప పరలోకానికి ఎక్కిపోయేవాడు ఎవడు లేడు. యేసుప్రభు స్వయంగా అలా చెప్తుంటే మోషే వెళ్ళాడు, లేదా ఏలియా వెళ్ళాడు, అనోక్ వెళ్ళాడని చెప్తున్నారు మనోళ్ళు. మనుష్య కుమారుడు తప్ప మరి ఎవరు ఎక్కిపోలేదు. అపోస్తుల కార్యం 2:2 దావీదు పరమునికి ఎక్కిపోలేదు, పరమునికి ఎక్కిపోయింది ప్రభు ఒక్కడే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గాబ్రియేలు దిగి వచ్చాడు కదా, గాబ్రియేలు వాళ్ళు దిగి రావడం వేరు, యేసు ప్రభు నరావతారిగా ఈ లోకానికి రావడం వేరు. ఆయన పరలోకం నుంచి దిగి వచ్చాడు, పరలోకానికి తిరిగి వెళ్ళాడు. మూడోది, పరలోకానికి పునఃప్రవేశం చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. 4 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. అధికార మందిరములోకి అతడు ప్రవేశించాడు. యేసు ప్రభు యొక్క అధికార మందిరం పరలోకం. తండ్రి సింహాసనం మీద కూర్చుంటాడు, జయించువానిగా ఉన్నాడు కాబట్టి అలా కూర్చునే అవకాశం ఉంది ఆయనకి. అధికార మందిరంలోకి ఆయన ప్రవేశించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు కూడా నీ అధికార మందిరంలోకి, నీ ప్రభువు యొక్క విందుశాలలోకి నువ్వు ఒకరోజు వెళ్తావు. పోగొట్టుకున్న అధికారాన్ని తిరిగి పొందుకుంటావు, పోగొట్టుకున్న ఆత్మీయ అనుభవాలు మరలా పొందుకుంటావు.
దేవుని స్తోత్రం. యేసు యొక్క పునఃప్రవేశం పరిచర్యలోకి, ప్రార్థనలోకి, తండ్రి చిత్తంలోకి, పంపిన వాని చిత్తంలోకి, 4వదిగా పరలోకంలోకి అని మనం తెలుసుకున్నాం. దేవుని స్తోత్రం. దేవుని మందిరానికి తిరిగి ప్రవేశించు, మరలారా పునఃప్రవేశించి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటలు వింటోటి దేవుని బిడ్డలారా, జకర్యా గ్రంథము 9వ అధ్యాయంలోని 12వ వచనంలోని వాగ్దానం మనం మొదట్లో చదువుకున్నట్టుగా, చాలామందికి డిసెంబర్ 31 సందర్భాల్లో కొంతమందికి ప్రామిస్ కార్డులో ఈ మాట కూడా ఉంచబడింది. దేవుని స్తోత్రం. మీ కోటలోకి ప్రవేశించండి, మీ అధికార మందిరం. పిలాతు తన కోటలో ప్రవేశించాడు. మనం దాన్ని ఆలోచించకుండా ప్రభు ప్రవేశించినటువంటి, తిరిగి ప్రవేశించినటువంటి, పునఃప్రవేశించినటువంటి 4 అనుభవాల గురించి మాట్లాడుకుందాం. దయచేసి తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా దేవా, కృపామయుడా, నీతిమంతుడా, నిత్యుడైనటు దేవా, అయితే జీవాధిపతి, మీ నామాన్ని స్తుతిస్తున్నాం. మీరు మాకు వినిపించిన మాటల కొరకై మీకు వందనం చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రజల కొరకై మీకు వందనం. ప్రార్థనలో ఏకీభవిస్తున్న మీ బిడ్డల కొరకై మీకు వందనం చేస్తున్నాం. మా జీవితాల్లో కూడా తప్పిపోయిన కుమారులాగా, కుమార్తెలాగా పునఃప్రవేశ అనుభవాలు కావాలని మీరు మాతో మాట్లాడేందుకు మీకు వందనాలు చేస్తున్నాం. దేవా, మీకు వందనం చేస్తున్నాం. ప్రభువా, పరిచర్యలోకి, ప్రార్థనలోకి, పంపిన వారి చిత్తంలోకి, పరలోకానికి మీరు పునఃప్రవేశం చేసినట్లుగా మేము కూడా పోగొట్టుకున్న ప్రార్థనా జీవితానికి, పోగొట్టుకున్న పరిచర్యలోకి, పోగొట్టుకున్నటువంటి పొందుకోలేకపోయినటువంటి ఆ పరలోకపు తండ్రి చిత్తంలోకి, అంతేకాకుండా ఒక దినం మేము పరలోకానికి వెళ్తామని నిరీక్షణతో మేము ముందుకు సాగుతూ సాగించండి. పునఃప్రవేశాన్ని గురించి మీరు మాకు తెలియజేసినందుకు మీకు వందనం చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థించడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృప మనం వెంటాడునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.